సాగునీస్తం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నల్గొండ జిల్లా గడియ గౌరారంలో ఫిష్ ఫార్మింగ్ చేస్తున్న హేమంత్ గారిని మరియు టార్పలిన్ కవర్ సప్లయర్ జోసఫ్ గారిని కలవబోతున్నాం. హేమంత్ గారు చేపల పెంపకం కోసం ఫిష్ పాండ్లో టార్పలిన్ కవర్ని ఇస్తున్నారు. ఈ వీడియోలో మనం ఫిష్ పాండ్ టార్పలిన్ కవర్ టెక్నాలజీ గురించి వివరంగా తెలుసుకుందాం. చేపల సాగులో లాభం పెరగాలంటే నీటి నాణ్యత, చెరువు నిర్వహణ అత్యంత ముఖ్యమైన అంశాలు. చెరువు అడుగున టార్పలిన్ కవర్ షీట్ను అమర్చడం ద్వారా నీరు మట్టిలోకి జారిపోకుండా ఉంటుంది. నీటి నాణ్యత కాపాడబడుతుంది. చెరువు శుభ్రంగా ఉంటుంది. అలాగే చేపల ఎదుగుదల మరింత మెరుగవుతుంది. జోసఫ్ గారు ఈ ఆధునిక విధానాన్ని రైతులకు అందిస్తూ టార్పలిన్ కవర్లు సప్లై చేయడమే కాకుండా ఇన్స్టాలేషన్ కూడా చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో రైతులకు నమ్మకంగా సేవలందిస్తున్నారు. ఈరోజు జోసఫ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూలో టార్పలిన్ కవర్ వల్ల వచ్చే లాభాలు, ఇన్స్టాలేషన్ ప్రక్రియ, ఖర్చు వివరాలు, అలాగే చేపల పెంపకంలో ఇది ఎంత ఉపయోగకరమో వంటి అన్ని విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే, నా పేరు విజయ్ కుమార్. మీరు చూస్తున్నది సాగునీసం ఛానల్. ఈరోజు మనం నల్గొండ జిల్లా గడియ గౌరారంలో ఉన్నాం. గడియ గౌరారంలో మనకి హేమంత్ గారు పరిచయమే. అంతకుముందు కొరమేను వీడియోలో ఉన్నారు. హేమంత్ గారితో పాటు మనతో ఉన్నది జోసఫ్ పాల్. ఈయన టార్పలిన్ షీట్లో ఎక్స్పర్ట్. సో నమస్తే జోసఫ్ గారు. జోసఫ్ గారు చెప్పండి, మీరు ఏం సర్వీస్ చేస్తారు? అంటే మనం ఫామ్ పాండ్ షీట్స్ సర్వీస్ చేస్తాం సార్. ఫామ్ పాండ్ షీట్స్ ఫార్మర్ ఏ సైజ్ అడిగితే ఆ సైజ్ మనము అరేంజ్ చేస్తాం. 300 నుంచి 500 మైక్రాన్, 750 మైక్రాన్, 1000 మైక్రాన్ వరకు మనకి దగ్గర అవైలబుల్ ఉంది. ఓకే, మీరు ఏమేమి సర్వీస్ చేస్తారు మొత్తం చెప్పండి. ఓకే, మా దగ్గర అయితే ఫామ్ పాండ్ షీట్స్ అయితే రెడీ అవుతుంటాయి సార్. అయితే 300 మైక్రాన్, 500 మైక్రాన్, మళ్ళీ వచ్చేసి 750, 1000 మైక్రాన్ అయితే అవైలబుల్ ఉంటాయి. కస్టమర్ అయితే ఏ సైజ్ అయితే ఆర్డర్ ఇస్తారో ఆ సైజ్ అయితే మనం అరేంజ్ చేసి ఇవ్వగలుగుతాం సార్. అది ఆల్ ఓవర్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఆర్డర్ చేయగానే విత్ ఇన్ మనం 5 days నుంచి 4 days డెలివరీ ఇచ్చేస్తాం. ఓకే, డెలివరీ ఇచ్చిన తర్వాత మీరు ఇన్స్టాలేషన్ మళ్ళీ ఇన్స్టాలేషన్ చేస్తాం. అంటే కస్టమర్ కి ఎక్కడ ఉన్నా కానీ చేస్తారు. 2 states లో. ఓకే, మీ ఆఫీస్ ఎక్కడ ఉందండి? ఆఫీస్ వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్ తూఫాన్ దగ్గర. తూఫాన్ దగ్గర. ఆఫీస్ పేరు డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారు? డీటెయిల్స్ మన ఇప్పుడు జేపీ టార్పలిన్ సార్, డిస్ట్రిక్ట్ వచ్చేసి మెదక్, మన ఆఫీస్ వచ్చేసి తూఫాన్. ఓకే, కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేస్తే సరిపోతుంది. మీరు ఓన్లీ ఫామ్ పాండ్ షీట్ ఒక్కటి మాత్రమే మీరు అంతే సార్, వేరే ఏం వేరే. ఓకే, ఎట్లా చేస్తారండి ఇన్స్టాలేషన్ పద్ధతి ఎట్లుంటది? అంటే ఇప్పుడు సైజ్ బట్టి సార్, పెద్ద సైజ్ ఉంది అనుకోండి మిషన్ తీసుకొచ్చి మనం చేయగలుగుతాం సార్. అదే చిన్న సైజ్ ఉందండి 100 x 100 అయితే మిషన్ ఎలాంటి అవసరం లేదు, పోయి ఇన్స్టాలేషన్ చేసేస్తాం. 100 కన్నా ఎక్కువ ఉంటే అది హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి లేబర్స్ లేపలేరు కాబట్టి దాన్ని మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ షీట్ అతకబెట్టాల్సి వస్తుంది. అతకబెట్టడం అంటే వెల్డింగ్ మిషన్, సీలింగ్ మిషన్ ఉంటుంది సార్. సీలింగ్ మిషన్ తో మళ్ళీ దాన్ని అతకబెడతాం, లీకేజ్ కాకుండా. అది ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి టార్పలిన్ షీట్లలో? అంటే ఎలుకలు, ఉడుములు అలాంటి హోల్స్ కొడితే అది ఖరాబ్ అయిపోతుంది సార్. లేదంటే మనకు ఇప్పుడు 500 మైక్రాన్ ఉంది అనుకో సార్, అది 5 years వారంటీ ఇస్తాం. 8-9 years వరకు మనకు సర్వీస్ పోతుంది. 10 years ఇట్లా పోతుంది. అదే ఎలుకలు అలాంటివి కొట్టినాయి అనుకో ఖరాబ్ అయిపోతుంది. అది విషయం. ఇప్పుడు ఎలుకలు కొడితే సర్వీస్ వారంటీ ఏమి ఇయర్? ఎలుకలు కొడితే దానికి వారంటీ ఉంది సార్. అంటే మళ్ళీ ఫోన్ చేసి సార్ దీన్ని సర్వీస్ చేయండి అంటే మళ్ళీ దాన్ని ఎక్స్ట్రా చార్జెస్ తీసుకొని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెరువులో నీళ్లు ఉన్నాయి, నింపిన తర్వాత ఆల్రెడీ ఇవి ఉన్నాయి, చేపలు అవి ఉన్నాయి, మీరు ఎక్కడ ఐడెంటిఫై చేసారు హోల్స్ అవి పడ్డాయి అని డౌట్ వచ్చింది. అట్లాంటప్పుడు ఎట్లా చేస్తారు మీరు? వాటర్ తీసేయాలి సార్. వాటర్ తీసేయాలి, మొత్తం తీసేసిన తర్వాత హార్వెస్ట్ అయిన తర్వాతనే చేస్తారు. అది నెక్స్ట్ ఈల్డ్ వచ్చే ముందు. ఓకే అండి, ఈ టార్పలిన్ షీట్ ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయండి? అంటే దీంట్లో 2 క్వాలిటీస్ ఉంటాయి సార్. ఒక సర్కులర్, ఒక సోల్జర్. సోల్జర్ అనేది మనకి ఎల్టీపీ మ్యాట్ వస్తుంది, ఫినిషింగ్ మ్యాట్. సర్కులర్ కి రాదు, కొంచెం ఇది లైఫ్ ఉంటది అట్లా. అది కొంచెం తక్కువ రేట్ ఉంటుంది, కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. జనరల్ ఎంత ఉందండి ఫీట్? ఇది ఫీట్ వచ్చేసి మనకి ₹11 విత్ ఇన్స్టాలేషన్ సార్. ₹11 స్క్వేర్ ఫీట్ విత్ ఇన్స్టాలేషన్. ట్రాన్స్పోర్ట్ వేరే సార్, ట్రాన్స్పోర్ట్ సపరేట్ సార్. ఓకే, ఇవి 2 డిఫరెంట్ క్వాలిటీస్ అన్నారు కదా, ఒక క్వాలిటీ రేట్ ఎంత పడుతుంది? ఇప్పుడు 300 మైక్రాన్ అనుకోండి సార్, అది ₹7 స్క్వేర్ ఫీట్ అట్లా పడుతుంది. 500 అనుకోండి, 500 వచ్చేసి ₹11 స్క్వేర్ ఫీట్ అట్లా పడుతుంది విత్ ఇన్స్టాలేషన్. అట్లా జనరల్ మీరు ఏ సజెస్ట్ చేస్తారు? నేను ఎక్కువ అంటే ఫిష్ ఫార్మింగ్ వాళ్ళు చేసేవాళ్ళు 500,
ఇలా నార్మల్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి 300 సరిపోతుంది. వాళ్ళు కూడా వాడతారు, వాళ్ళు ఇట్లా వాడుకోవచ్చు. అదే విషయం. వాటర్ పాండ్లు కొన్ని పెట్టుకుంటారు, బావుల దగ్గర పొలాలలో పెట్టుకుంటారు, ఓపెన్ పాండ్ వాటి కూడా వాటర్ ఇట్లా పెట్టుకోవచ్చు. మరి 1000 దేనికి సజెస్ట్ చేస్తారండి? 1000 మైక్రాన్ 1000 అంటే ఇప్పుడు ఇంకా నాకు కొంచెం లైఫ్ ఎక్కువ రావాలా అన్న వాళ్ళకి 1000 ఇట్లా ఇవ్వగలుగుతాం. 1000 ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 20 years వరకు వస్తుంది సార్. ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే మీ అడ్రస్, మీ డీటెయిల్స్ మొత్తం క్లియర్ చెప్తారా సబ్స్క్రైబర్? ఎవరికైనా టార్పాలిన్ షీట్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు కాల్ అయితే చేయొచ్చండి. నా పేరు వచ్చేసి జోసఫ్ అండి. కంపెనీ పేరు వచ్చేసి దేపీ టార్పాలిన్ షీట్ అండి. సెల్ నంబర్ వచ్చేసి 9866072320 అండి. ఓకే అండి. ఈ టార్పాలిన్ షీట్ల గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా సబ్సిడీ ఉంటుందా? సబ్సిడీ ఉంది సార్. ఏం సబ్సిడీ? ఇప్పుడు మన ఏరియాలో అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ అనుకోండి, ఆ ఏరియా ప్రతి ఒక్క హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు. ఆ హార్టికల్చర్ ఆఫీసర్ ని అనుకుంటే ఈ ఫార్మ్ పాండ్ గురించి ఏమైనా సబ్సిడీ వస్తుందా అని అడిగితే అతను చెప్తాడు. అయితే మేము ఇప్పుడు షీట్ వేసామనుకో, మినిమం మనకు సబ్సిడీ రావాలనుకుంటే 100x100 సైజ్ వేస్తే 1,10,000 నుంచి 100 ఫీట్ 1,10,000 1,20,000 బిల్ చేస్తే మనకు 75,000 సబ్సిడీ రాగలుగుతుంది. ఓకే, అట్లా చాలా ఇప్పించాము. అది ఓన్లీ 500 మైక్రాన్ కి వస్తుంది, 300 మైక్రాన్ కి రాదు. 500 మైక్రాన్స్ కి మాత్రం సబ్సిడీ వస్తుంది, 300 కి రాదు. అంటే ఫస్ట్ మనము జోబులకి వెళ్ళి పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత అప్లై చేసుకున్న తర్వాత అది 5 months తర్వాత పడవచ్చు, 1 year కన్నా పడుతుంది. ఓకే. ఇంకా మీరు రైతులకు ఏమేమి సజెస్ట్ చేస్తారండి? అంటే ఇప్పుడు ISO కాకుండా ISA వాడితే కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటుంది సార్. దీనికి ఒక 1 రూపీ తేడా ఉంటది, కానీ ఇది ఎండగొట్టినా ఏది కొట్టినా చీకిపోదు, సర్వీస్ బాగుంటది. అట్లా అంటే సంవత్సరం కొనే బదులు ఇది ఒకటేసారి కొనుక్కుంటే ఒక 3-4 years వరకు లైఫ్ ఇస్తుంది. ఎండాకాలం ఏం ప్రాబ్లం ఉంది సార్. ప్యూర్ HDP ప్యూర్ HDP. అంటే స్మెల్ ఇట్లా అంటే ఏం రాదు. అట్లా చేపలన్నీ సేఫ్. మా దగ్గర మళ్ళీ PVC షీట్స్ ఇట్లా దొరుకుతాయి సార్. PVC షీట్ దొరుకుతాయి. బయోఫ్లాగ్ ట్యాంక్స్ కూడా చేస్తాం. ఫిష్ మరల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఇట్లా అవి కూడా చేస్తాం. అంటే మీరు మొత్తం ఫిష్ సంబంధించిన అంటే ఎక్కువ పర్సెంట్ అయితే ఒక 80% అయితే ఫిష్ సంబంధించిన ఇప్పటి వరకు చేసుకుంటున్నారు. అట్లా ఇంకా 20% అయితే వాటర్ స్టోరేజ్ కోసం అయితే చేసుకుంటూ వస్తుంది. ఇంకా ఒకవేళ రైతుకు తెలియకుండా మీ దగ్గరికి వచ్చిండు అంటే ఎట్లా ఏమేమి షీట్ వాడాలి ఏంది వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు, అట్లాంటప్పుడు మీరు ఏ విధమైన సలహాలు ఇస్తారు? అంటే ఫస్ట్ మీ బడ్జెట్ ఎంత అని అడుగుతాను. బడ్జెట్ అయిన తర్వాత సార్ నాకు ఒక 2 years వరకు ఆగితే సరిపోతుంది అంటే 300 వేసుకోండి సార్ అని చెప్తాను. అది విషయం. 300 మైక్రాన్ వేసుకుంటే మనకు 2 years వారంటీ వస్తుంది, 3-4 years వరకు మనకు లైఫ్ టైం వస్తుంది. అది పాండ్ మంచిగా స్మూత్ గా చేసుకోవాలా. 500 అనుకోండి, అదొక మంచిగా స్మూత్ గా చేసుకుంటే 10 years వరకు ఇట్లా వస్తుంది. సో మీకు ఇన్ఫార్మ్ చేసే ముందు, మీ దగ్గరికి వచ్చే ముందు ఏమేమి రెడీ చేసుకోవాలి రైతు అంటే ఫస్ట్ మాకు కాల్ చేయాలి సార్. కాల్ చేస్తే నేను ఫస్ట్ పాండ్ విజిట్ చేస్తాను. విజిట్ చేసిన తర్వాత పాండ్ ఎట్లా చేసుకోవాలి ఏంది ఫస్ట్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు షీట్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను షీట్ ఇవ్వగలుగుతాను. అది విజిట్ చేసిన తర్వాత మీరు ఎస్టిమేట్ ఇస్తారు వాళ్ళకి. అట్లా కొటేషన్ పంపించిన తర్వాత ఇక వాళ్ళకు అనుకుంటే ఆర్డర్ ఇస్తారు. మీరు 11 రూపీస్ ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్ అన్నారు. అవును. ఇన్స్టాలేషన్ కంటే లేబర్ కూడా మీరే పెట్టుకుంటారు? లేదు సార్, ఎవరైతే వాళ్ళు పాంపాడ్ వేస్తున్నారో ఆ కస్టమర్ లేబర్ ఛార్జ్ కూడా పెట్టుకోవాలి. ఎంతమంది లేబర్ అవసరం ఉంటారండి? అంటే సైజ్ షీట్ బట్టి సార్. ఇప్పుడు 100x100 అనుకోండి, అది వేయాలంటే మినిమం ఒక 1 hour అయిపోతుంది. 1 hour అయిపోతుంది కాబట్టి దానికి ఒక 10 members సరిపోతుంది. అట్లా మిషనరీ ఉండదు దీనికి? మిషనరీ ఉండదు సార్. ఇది 100x100 కాబట్టి ఒకటే షీట్ వస్తుంది. ఇప్పుడు 200x200 అంటే సుమారుగా 1 ton దాటిపోతుంది వెయిట్. మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి కాబట్టి పీస్ టు పీస్ దాన్ని డివైడ్ చేస్తాం కాబట్టి ఇది తీసుకొచ్చిన తర్వాత వెల్డింగ్ మిషన్ తోనే జాయింటింగ్ చేస్తాం, సీల్ చేస్తారు. అంటే క్రేన్లు అట్లాంటి ఏం వాడరు? ఏం వాడడం సార్. జనరల్లీ ఒక 100x100 మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? అంటే మ్యాన్ పవర్ బట్టి, ఆ ఏరియాని బట్టి. మ్యాన్ పవర్ కొంచెం స్పీడ్ ఉంటే ఒక 1 hour 2 hours లో అయిపోతుంది. 1-2 hours లో సీలింగ్ కూడా అయిపోతుందా? సీలింగ్ కూడా అయిపోతుంది. సీలింగ్ కోసం అని ఏం మిషనరీ వాడతారు? అవును. ఎంత పవర్ అవసరం ఉంటుందండి దానికి? 240 సరిపోతుంది. సింగిల్ ఫేజ్ సరిపోతుంది. మీ దగ్గర స్కిల్డ్ లేబర్ ఉన్నారా లేకపోతే? లేదు సార్, అక్కడ లోకల్ నుండి తెచ్చుకుంటాం. ఎందుకంటే మా నుంచి వాళ్ళు స్కిల్డ్ ఉండాలి. ఉన్నారు సార్ మన దగ్గర. వాళ్ళు మా టెక్నీషియన్ ఉంటారు, కానీ మేము లేబర్ లను తీసుకురాం. లేబర్ మీరు తీసుకురాం. టెక్నీషియన్ పంపిస్తాం. సో మా రైతులకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే నేను ఏమంటున్నా అంటే ISO కాకుండా ISA వాడండి. ISA వాడితే కొంచెం లైఫ్ ఇస్తుంది. ISO వాడితే ఏంటంటే అది కొద్ది రోజుల్లో చీకిపోతుంది. యూజ్ అండ్ త్రోకి పనిచేస్తుంది కానీ లైఫ్ టైం వస్తలేదు. ఇది ISA తీసుకుంటే ఏంటంటే కొంచెం లాంగ్ టైం వస్తుంది. మీరు టార్పాలిన్ షీట్లు అన్ని సజెస్ట్ చేస్తున్నారు, ఇన్స్టాల్ చేస్తున్నారు. జనరల్ గా ఫిష్ కల్చర్ చేసే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు షీట్ వేయడం వల్ల ఎందుకు దానికి ఉపయోగాలు ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఫిష్ ఫార్మింగ్ చేస్తున్నాం, చేసిన తర్వాత హార్వెస్టింగ్ అయిపోతుంది. హార్వెస్టింగ్ అయిపోయింది మళ్ళీ 10 days లో మనం సీడ్ వేసుకోవచ్చు. మొత్తం క్లీన్ అయిపోతుంది. అది ప్లస్ పాయింట్ ఉంది.
మోటాలిటీ ఎక్కువ రాదు. ఇప్పుడు మట్టి అనుకోండి, మళ్ళీ అది ఏమైపోతుంది అంటే మళ్ళీ ఆరబెట్టాలి. ఆరబెట్టి సుమారు 2 నెలలు పడుతుంది. అంత కింద బురద బూడిద అవుతుంది అదంతా, మళ్ళీ నీళ్ళు ఇంకుతున్నాయి. దాని వల్ల ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఈ షీట్ వేసుకుంటే ఏంటంటే మనకు వాటర్ ఎటు పోవు, ఏదైనా ఉంటే అంటే అమోనియా ఏదైనా ఉంటే తీసేసుకొని మళ్ళీ డంప్ చేసుకోవచ్చు. అట్లా అట్లా అవుట్లెట్ పెట్టేసేసి బయటకు పంపించచ్చు. వాటర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఏం కాదు. ఏం కాదు సార్. సో మీ అనుభవాలు మాతో పంచుకున్న ధన్యవాదాలు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సాగు నేస్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.